ఫ్లెక్సీలు ఉన్నాయి, వాటికి పాలాభిషేకం చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. దాదాపుగా 3 గంటల నుంచి కూడా అభిమానులు ఇక్కడ ఎంతగానో ఉత్సాహంగా ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి అయినప్పటికీ కూడా ఎటువంటి హంగామా ఉంది అనేది కూడా ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది. రామదాస్, ఒక్కసారిగా అభిమానులు అంటే ఎన్నో కారణాల వల్ల డిలే అయిన ఆ సినిమా ఎంతగానో అభిమానులు చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందనేది మనందరికీ తెలుసు. అలాంటిది హరిహర వీరమల్లు సినిమా కోసం దాదాపుగా 6 ఏళ్ల నుంచి ఎదురు చూసిన అభిమానులకి ఈ రోజు ఒక పండగనే చెప్పొచ్చు. చూడొచ్చు, అభిమానులందరూ కూడా ఎటువంటి కేరింతలు చేస్తున్నారో మనకు కనిపిస్తూ ఉంది. పాలాభిషేకాలు చేస్తున్నారు, ఫ్లెక్సీలు కట్టి అభిషేకాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒక దేవుళ్ళ కొలుస్తున్నారని చెప్పొచ్చు. అనేక మంది అభిమానులు కేవలం ఇక్కడే కాదు, అన్ని థియేటర్లు కూడా ఎక్కడెక్కడైతే హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందో ఒక్కసారిగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎంతో మంది అభిమానులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే పుష్ప 2 సినిమా ఏదైతే ప్రీమియర్ షో రోజు ఏదైతే ఘటన చోటు చేసుకుంటుందో అలాంటి ఘటనలు పోలీసుల భారీ బందోబస్తు కూడా ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. పోలీసులు కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం రామదాస్. అదేవిధంగా అభిమానుల హడావిడి చూస్తుంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా అటువైపు చూడొచ్చు. ఆడవాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీన్ని బట్టి చూడొచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకి ఎంత మంది అభిమానులు ఉన్నారు, ఇంటర్నేషనల్ వైజ్ గా కూడా ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు అనేది మనందరికీ కూడా తెలిసింది. అలాంటిది హరిహర వీరమల్లు సినిమా కోసం ఎంతో మంది అభిమానులు కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈ రోజు నెరవేరిందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఒక్కసారిగా థియేటర్ ఏదైతే విశ్వనాథ్ థియేటర్ ఉందో ఇక్కడ మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొనిందని చెప్పొచ్చు. ఒక్కసారి ఎస్ రామదాస్, కొంతమంది అభిమానులతో కూడా మాట్లాడి వాళ్ళ హడావిడి వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను ప్రాపర్ వచ్చేసి నియర్ బై విజయవాడ అండి, కంచికచర్ల మాది. నేను లాస్ట్ 4 years నుంచి హైదరాబాద్లో స్టే చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ ఆన్సర్. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టమా మీకు? యాక్టింగ్ పరంగా చాలా మేడం, యాక్టింగ్ పరంగా ప్రతి ఒక్క హీరోది ఒక్కొక్క శైలి ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక వ్యక్తిగా ప్రజలకు సహాయం చేసే ఒక దేవుడిగా మేము ఆరాధిస్తున్నామండి. అది హీరో పరంగా కాదు, ఇప్పుడు కూడా వచ్చింది హీరో పరంగా కాదండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కొన్ని కోట్ల మంది బలహీన వర్గాలకి ఆయన ఒక ఆరాధ్య దైవం. ఆయన చేసే హెల్పింగ్ నేచర్ కానీ ఆయన ఇప్పుడు కూడా ఈ సినిమాకి ఆయన ఒక హీరోగా మేము చూడట్లేదండి. ఆయన్ని నిజ జీవితంలో ప్రజలకు సహాయపడే గుణం కానీ, ప్రజల కోసం నిలబడే ధైర్యం కానీ నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసినాయండి. మామూలుగా చూసుకుంటే పవర్ స్టార్ అంటే అందరికీ తెలుసు, ఎప్పటికీ హిట్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఉన్న జనాలను బట్టి చూస్తే హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్. మేడం, నాకు అర్థమైంది. యాక్చువల్గా రియాలిటీకి వస్తే మన హరిహర వీరమల్లు అనేది చాలా లీస్ట్లో చాలా తక్కువ హైప్ ఉన్న మూవీ అండి. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు తన ప్రొడ్యూసర్ కోసం కానీ, ఏం రత్నం గారి కోసం కానీ ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకున్నారని చెప్పి డైరెక్టర్ కృష్ణ గారు మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు. తర్వాత ఏం రత్నం గారి కొడుకు కూడా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక మంచి సబ్జెక్టు ప్రజలకి ఏ విధంగా తెలియాలి, ఆ సినిమా కంటెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు గమనిస్తే గత 4-5 years కోసం పవన్ కళ్యాణ్ గారు అన్ని రీమేక్లు చేశారు. కానీ ఈ సినిమా కేవలం సబ్జెక్ట్ కోసం ఒక భారతదేశాన్ని వెలుగులో నింపడానికి, అసలైన చరిత్ర తెలుసుకోవడానికే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేశారు. పవన్ కళ్యాణ్ మీరు గమనిస్తూనే ఉన్నారు, గత లాస్ట్ 3 days నుంచి 2 days నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు తెలుస్తుంది ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారనేది. ఈ ఫ్యాన్స్ హిట్ చేసేటట్టుగా ఉన్నారు. అన్కౌంటబుల్ అండి, అన్కౌంటబుల్ అండి పవన్ కళ్యాణ్. యాక్చువల్గా మీ క్వశ్చనే రాంగ్. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉండరండి, పవన్ కళ్యాణ్కి భక్తులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఆయన హీరో కన్నా నిజ జీవితంలో హీరో కాదు, ఆయన రియల్ హీరో. అందుకే ఇంతమంది భక్తులు. ఆయన సినిమాలో 2.5 గంటలు నిలబడ్డా సరే మేము ఆయన సినిమాకి వస్తాం. ఎందుకంటే ఆ డబ్బులు వృధా కాదు, మా డబ్బులు అనేది కేవలం ఆయన ప్రజల కోసమే ఖర్చు చేస్తారు. దేవుడు మనిషి రూపమే స్వామి. జై మాస్టర్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై
జనసేన జై పవన్ కళ్యాణ్. చూడొచ్చు రామదాస్ ఇక్కడ అభిమానులందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు, కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటూ సూర్యప్రకాష్ కామెంట్ చేస్తున్నారు. అలాగే హరివనం సూపర్ హిట్ అంటూ కామెంట్ చేస్తున్న